వావ్, గట్టిగా చప్పట్లు. సంక్రాంతికి వస్తున్న మూవీ టీం అందరికీ. సార్, ఈ విషయం చెప్పాలి, ఎందుకనంటే ప్రమోషనల్ వీడియోస్ పెట్టేసామా చూసేసామా అయిపోయిందని కాదు. ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్, లాడ్ ఆఫ్ వర్క్ గోస్ బిహైండ్ ఇట్. ఎంతో ఆలోచన ఉండాలి, ఎంతో క్రియేటివిటీ ఉండాలి. ఒక్కటి కాదు, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి టీం అందరూ ఎన్ని ఛానల్స్కి ఎన్ని రకాల వీడియోస్ మీ వరకే అందజేయడానికి, ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ ఇవ్వడానికి ఎంతగానో కష్టపడిన ఆ సినిమా టీం అందరికీ కూడా, సంక్రాంతికి వస్తున్న మూవీ టీం అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. మరి ఇంకా ట్రైలర్ చూడడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైలర్ చూసే కన్నా ముందు బేసిక్గా విక్టరీ వెంకటేష్ గారికి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ సార్, అందులో మేము కూడా. మరి చాలామంది లేడీస్ వాళ్ళకున్న ప్రేమని చెప్పాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది. లక్ష్మి, వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే ఎస్. హాయ్ నిజామాబాద్. హాయ్ నిజామాబాద్. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. ఓకే, సో ఎస్ అమ్మ, మీ పేరు? మాలతి. మాలతి గారు, వెంకటేష్ గారు కరెక్ట్గా మీకు 10 అడుగుల దూరంలో ఉన్నారు. చూశాను. ఆయనకి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. మరి పాట పాడతారా? అబ్బో, ఒకసారి మా కోసం గోదారి గట్టు మీద రామసిల్కవే, గోదారి గట్టు మీద రామసిల్కవే, గోరింట కెట్టుకున్న సందమామవే, గోరింట పెట్టుకున్న చందమామవే. అబ్బోవే, ఆహా, సింగర్లు బయటకు వచ్చేసారు. సరే, వెంకటేష్ గారికే మీరు కనుక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు? మా సార్ ఒప్పుకోరండి, లేకపోతే చెప్పేదాన్ని. అది సార్, వి లవ్ యూ వెంకటేష్ గారు. అయ్యయ్యో, ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే, అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ లో చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ వస్తారని. ఇప్పుడు మీ సారే కాదు, ఏ సారే ఏం చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి. అమ్మా, మీ పేరేంటో చెప్పాలి. మీరు నాకు కనపడట్లేదు కానీ వినపడతా. నా పేరు పద్మ. పద్మ గారు, సో వెంకటేష్ గారి సినిమాలు మీరు ఇప్పటివరకు ఎన్ని చూసారు? కొన్ని సినిమా పేర్లు టకా టకా చెప్పాలంటే చెప్పండి. చాలా చూశాను, కానీ సంతోషంలో ఏం గుర్తు రావట్లేదు. అబ్బా, ఒక చక్కటి కవర్ డ్రైవ్ చప్పట్లు మీకు. సంక్రాంతి చూశాను. సంక్రాంతి చూసారు? చాలా చూశాను, గుర్తు రావట్లేదు. ఓకే, మరి తిరుమల పువ్వు చాలా ఇష్టం. అది ఆయన పక్కన ఏ హీరోయిన్ తో ఆయన కాంబినేషన్ చూస్తే మీకు అప్పుడు అబ్బా ఏం కాంబినేషన్ అని అనిపించేది? ఎవరైనా సెట్ అవుతారు. చాలా బాగుంటుంది. మీరైనా? నేనైనా. ఫెంటాస్టిక్. ఇప్పుడు కొంచెం పెళ్లి కాని వాళ్ళకి కాకుండా, అంటే నాలాంటి బ్యాచిలర్స్ కి ఎవరికన్నా మైక్ ఇస్తారా ప్లీజ్? ఎవరైనా వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? చేతులెత్తండి. అదిగో అమ్మా, పెళ్ళి అయిపోయిందమ్మా ఆయనకి. సరే, మైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకరికి. మైక్. నానా, నీ పేరేంటి? సుశాంతిక. సో ఈరోజు నువ్వు ఇక్కడ వెంకటేష్ గారి కోసం వచ్చావా, ఐశ్వర్య రాజేష్ కోసం వచ్చావా, మీనాక్షి గారి కోసం వచ్చావా, దిల్ రాజు గారి కోసం వచ్చావా? అందరి కోసం. ఓకే, సో ఎస్, ఇంకా మాట్లాడితే చాలా మంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి గారు, అమ్మా, ఒక సెల్ఫీ అందరితో, వాళ్ళ టీమ్ తోటి సెల్ఫీయా? అది లాస్ట్ లో స్టేజ్ మీద వాళ్ళందరూ వచ్చాక మీకు సెల్ఫీ డెఫినెట్లీ ఇస్తారు. ఓకేనా? పక్కా. మా వెంకీ గారిని చూసారు కదా, బంగారం అండి. వెంకీ మామ మజాకా. నేను వెంకీ మామ అంటాను, మీరు అందరూ బంగారం అనాలి. వెంకీ మామ బంగారం, వెంకీ మామ బంగారం, వెంకీ మామ బంగారం. ఎస్, సో ఇప్పుడు హలో, హాయ్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు నిజామాబాద్? థ్యాంక్ యూ సో మచ్. ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు అండ్ సో మచ్ ఆఫ్ లవ్.
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం, 14th Jan రిలీజ్ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్తో పాటు మా ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. సో ఈ సంక్రాంతికి 3 మూవీస్ చూస్తున్నాం మనం. అండ్ ఐ హోప్ అది అందరికీ, I wish that it becomes a big hit and you love it and you receive it with so much of love as you've done that. So అందరికీ thank you so much. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాను, I leave that for the press meet and the pre-release, but thank you so much for the love. Thank you Nizamabad. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ, సంక్రాంతికే కాదు అందరు చెప్పినట్టు ప్రతి పండక్కి మీరు రావాలి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు మీనాక్షి చౌదరికి. షీ స్టెప్స్ ఇన్, బ్యూటీ రిపీట్స్. మన అమ్మాడి ఐశ్వర్య గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. నిజామాబాద్ మీకు అందరికీ నమస్కారం. కొంచెం ఏవి షాకింగ్గా ఉండింది, నా పాత వీడియోలన్నీ కూడా వేశారు. చిన్నపిల్లగా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను, రాంబంటూ అని. చిన్నపిల్లగా యాక్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. సో చాలా సంతోషం మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి అండ్ మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, శిరీష్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మీనాక్షి గారికి అండ్ నా ఆల్ మై ఎంటైర్ కాస్ట్ క్రూ. ఐ థింక్ డెఫినెట్లీ ఈ సినిమా వచ్చే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా? బాగున్నారా నిజామాబాద్? భాగ్యం అని ఎవరు లేరా? భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా? మీరు భాగ్యమా? ఎవరు లేరా భాగ్యం పేరుతో? మీ పేరు భాగ్యమా అమ్మా? భాగ్యమా? అవునా? ఓకే ఓకే. సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్, భాగ్యం అనే రోల్ వచ్చి ఇట్ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరు నాతో పాటు పాడతారా? పాడతారు. పాడతారంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద రామసలకావే. మీరు కూడా పాడాలి. కమన్, మ్యూజిక్ కట్ చేసేది వద్దు. మ్యూజిక్ అవసరం, మేమే పాడేస్తాం. ఓకే, రెడీయా? 1, 2, 3 గో. గోదావరి గట్టు మీద రామసిలకనే, టింగిరి టింగి టింగి గోరింట కెట్టుకున్న సందమామని. సందమామ అనంట్రా. పాడాలి, మీరే పాడాలి. పాడండి. గోదావరి గట్టు మీద రామసిలకనే, గోరింట కెట్టుకున్న సందమామనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మన ఐశ్వర్య గారికి. ఎస్, ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఈరోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. శిరీష్ గారు ఎలా అంటే దిల్రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్.